10 లక్షల లోపల మంచి ఆటోమేటిక్ కార్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కూడా సెడాన్స్‌లో. ఈ మధ్య కాలంలో సెడాన్స్ సేల్స్ తగ్గిపోయింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే మన రోడ్ కండిషన్స్ బాగుండవు కాబట్టి చాలామందికి సెడాన్స్ అంటే ఇష్టం ఉన్నా గానీ అవి చూడ్డానికి బావుంటాయి. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా బావుంటాయన్నమాట. మంచిగా స్టెబిలిటీ అన్నీ డ్రైవింగ్ డైనమిక్స్ బావుండాలంటే సెడానే టాప్ అనమాట. కానీ మనకి మనకా అదృష్టం లేదనమాట. రోడ్స్ బాగుండవు. ఎక్కడ చూసినా పాట్ హోల్స్, రోడ్ రిపేర్సు, ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కాబట్టి చాలామందికి కష్టం అనిపిస్తుందనమాట. అందుకే అందరూ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు కొనాల్సొస్తుంది. ఇప్పుడు కొద్దిమందికి ఇప్పటికి కూడా నాకు సెడానే కావాలి, అందులో కూడా ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఈ మధ్య కాలంలో చాలామంది ఆటోమేటిక్ కార్స్ కొనడానికే ఇష్టపడుతున్నారనమాట. కొద్దిమంది మాన్యువల్ ఇష్టమున్నా గానీ ట్రాఫిక్‌లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు మనము ఈ కార్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. అది తెలుసుకుంటేనే మనకు క్లారిటీ వస్తుందనమాట. ఏ కార్‌లో మంచి ఏముంది, చెడేముంది అని తెలుస్తది. మనకు ఆ కార్ సూట్ అవుతుందా లేదా అని తెలుస్తది. ఎందుకంటే కొద్దిమందికి రిక్వైర్మెంట్ వేరే వేరేగా ఉంటుందనమాట. నాకు డ్రైవింగ్ డైనమిక్స్ కావాలంటారు. కొందరేమో సేఫ్టీ కావాలంటారు. కొందరేమో ప్రీమియం ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలంటారు. కొందరేమో మైలేజ్ ఎక్కువ కావాలంటారు కదా! ఇలా రకరకాలుగా ఉంటారు. కొందరేమో నాకు మంచి ఇంజిన్ కావాలంటారనమాట. ఇప్పుడు నేను ఈ కార్ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాటిలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని. దాన్ని బట్టి మీ బడ్జెట్‌ని బట్టి ఏ కార్ మీకు సూట్ అవుతుందో దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ కారు టాటా టిగోర్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు సేఫ్టీ కావాలనుకుంటుంటే కొద్దిమంది అంటారు కదా! ఫస్ట్ నాకు టాప్ ప్రయారిటీ సేఫ్టీ ఉంది. సెడాన్ కావాలి, సేఫ్టీ కావాలి అంటే ఇది మీకు ప్రొవైడ్ చేస్తుందనమాట. సేఫ్టీ చాలా బావుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బావుందనమాట. మంచి సాలిడ్‌గా ఉంది. క్రాష్ టెస్ట్‌లో కూడా మంచి స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది. అంతేకాదు మీరు ఫిజికల్‌గా కూడా తెలుస్తదనమాట. ఆ కార్‌ని మీరు యూజ్ చేసేటప్పుడు. అదేదో పెద్ద సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, హెవీ బిల్డ్ క్వాలిటీ లాగా తెలుస్తది మీకు. చాలా బావుంది. దానితో పాటు ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే మీకు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే యూనో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది దీంట్లో. సస్పెన్షన్ గానీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ, హ్యాండ్లింగ్ గానీ, స్టెబిలిటీ గానీ చాలా బావుంటదనమాట. అంతేకాకుండా కొన్ని కార్లు ఇవన్నీ బావున్నా లోపల ఎక్కువ సేపు కూర్చొని డ్రైవ్ చేయలేమనమాట. కొద్దిసేపు అయినాక టైర్డ్ అవ్వడం అలా ఉంటది. దీంట్లో అది కూడా ఉండదు. మీరు ఎక్కువ సేపు డ్రైవ్ చేసినా గానీ చాలా కంఫర్టబుల్‌గా, రిలాక్స్డ్‌గా ఉంటారు. టైర్డ్ అయిపోరనమాట. ఇరిటేషన్ రాదు మీకు. టాటా వాళ్ళలో ఇదొక ప్లస్ పాయింట్ అనమాట వాళ్ళ కార్‌లో. చాలా బావుంటది మీకు. సేఫ్టీ ఉంది. స్టెబిలిటీ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుందనమాట. దీంట్లో మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు పెట్రోల్‌లో ఆటోమేటిక్ దొరుకుతది. సీఎన్‌జీలో కూడా మీకు ఆటోమేటిక్ దొరుకుతది. కొద్దిమంది సీఎన్‌జీలో ఆటోమేటిక్ కావాలంటారు కదా! మీకు దీంట్లో ఉందనమాట. సో, మీరు 2 టెస్ట్ డ్రైవ్ చేయండి బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే పెట్రోల్‌లో ఇది యాక్చువల్‌గా 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేట్ పెట్రోల్ ఇంజిను. 3 సిలిండర్స్ అంటేనే మీకు అర్థమైంది కదా! కాస్త పవర్ తక్కువుంటది. 4 సిలిండర్స్ ఉండాలి యాక్చువల్‌గా. మీకు దాంతోనే ఇప్పుడు సీఎన్‌జీ అంటే పవర్ అండ్ టార్క్ ఇంకా తగ్గుతది. సో, మీరది టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు తెలుస్తదనమాట. నెక్స్ట్ కార్ ఏంటంటే హుండాయ్ ఆరా. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలామందికి నేను చెప్పాను కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కావాలనుకుంటా ఉంటారని. ఒకరికేమో సేఫ్టీ, ఒకరేమో ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలి. నాకు చూడ్డానికి చాలా బావుండాలి. ఫిట్ ఫినిషు, క్వాలిటీ ఇష్యూస్ ఏమి ఉండకూడదు నాకు. రిలయబుల్ కార్ కావాలి. డ్యూరబుల్ కార్ కావాలి. పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుండాలి. కారు తన్న కారు కొన్న తర్వాత సమస్యలేమి రాకూడదు. యూనో రిపేర్‌లొచ్చేయడం, బ్రేక్ డౌన్ అవ్వడం ఇలాంటివేమి నాకొద్దంటే, మీకిది మంచి కారనమాట. చూడ్డానికి బావుంది. ఎస్పెషల్లీ ఇంటీరియర్. హుండాయ్ కార్లు ఇంటీరియర్ చాలా బావుంటుంది. ఫీచర్స్ కూడా మంచిగా ఉంటాయి వీళ్ళవి. అంతేకాదు వాళ్ళిచ్చే మెటీరియల్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇస్తారు. డ్యూరబుల్‌గా ఉంటాయి. చూడ్డానికి బావుంటాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బావుంటాయనమాట. సో, మీకు మంచి కార్ కావాలి, రిలయబుల్ కార్ కావాలి, డ్యూరబుల్ కార్ కావాలి. ఆహ్, యూనో ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ ఉండకూడదు. స్పేర్ పార్ట్స్ ఇష్యూస్ ఉండకూడదు. ఇన్‌కేస్ ఏమన్నా సమస్యొచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ చేసేట్లుండాలి. అంటే వీళ్ళు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మీరిది చూసుకోండి. దీంట్లో 1.2 లీటర్స్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుందనమాట. ఈ ఇంజిను చాలా స్మూత్‌గా ఉంటుందనమాట. మీకు వైబ్రేషన్స్ రావడం, సౌండ్స్ రావడం అలాంటివేమి ఉండదు. క్యాబిన్‌లో చాలా బావుంటుంది మీకు. ఇంజిన్ వైసు చాలా బావుంటుంది. ట్రాన్స్‌మిషన్ కూడా చాలా బావుంటది. నెక్స్ట్ కార్ ఏంటంటే సుజుకి డిజైరు. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ముందు ఎప్పుడు నేను సుజుకి గురించి స్టార్ట్ చేసినా,
మైలేజ్ గురించే చెప్పేవాడిని. దీంట్లో ఫర్ ఎ చేంజ్ దీంట్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ ఉందన్నమాట. ఇది వినడానికి, చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. సుజుకి కార్లు అన్నీ బాగున్నాయన్నమాట వాళ్ళవి. అన్నీ బాగున్నాయి. ఒక్క సేఫ్టీ గాన వాళ్ళు ఎప్పటినుంచో పట్టించుకోనుంటే ఎంత బాగుండేది. అట్లీస్ట్ ఇప్పటికైనా మేల్కొన్నారు. సేఫ్టీ గురించి కాస్త వర్క్ చేస్తున్నారు. అన్ని కార్లు ఇంకా రాబోయేటివి కూడా 5 స్టార్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకు, వాళ్ళకు కూడా కదా! సో, దీంట్లో మీకు సుజుకి బ్రాండ్ అంటే చాలామందికి ఇష్టం కదా! సో, నాకు సుజుకి కావాలి, సెడాన్ కావాలి అంటే మీకు దీంట్లో ప్లస్ పాయింట్ సేఫ్టీ కూడా దొరుకుతది. సో, ఫస్ట్ ప్లస్ పాయింట్ సేఫ్టీ ఉంది. 5 స్టార్ రేటింగ్ అది కూడా. మంచి మైలేజ్ వస్తది. యూనో ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుంది. రిలయబిలిటీ ఉంది. డ్యూరబిలిటీ ఉంది. సర్వీస్ సెంటర్ ఇష్యూస్ లేవు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ లేవు. బ్రేక్ డౌన్ అవ్వడం అలాంటి సమస్యలు, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్యలు, సర్వీస్ సెంటర్‌లో మైలేజ్ చాలా వస్తది. చూడడానికి కూడా చాలా బాగుంది ఇది. ముందున్న డిజైర్ కన్నా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వర్షన్ అయితే చాలా బాగుంది. ఫర్ ఎ చేంజ్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే లోపల మెటీరియల్ ఉంది కదా! అన్నిట్లో షేర్ చేసుకుంటారనమాట. షేర్ చేసుకున్నా పర్లేదు. వాళ్ళది డార్క్ థీమ్ ఉంటుంది. అన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. దీంట్లో కాస్త కొద్దిగా కొత్తగా ట్రై చేస్తారు. కాస్త లైట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్ అంతా ట్రై చేస్తారు. బాగుంది చూడడానికి. సో, మీకు సేఫ్టీతో పాటు, మైలేజ్‌తో పాటు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ చూడడానికి కూడా బాగుంది. నెక్స్ట్ కారు హోండా అమేజ్ అనమాట. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే కొద్దిమంది చెప్తారు కదా, నాకు చూడడానికి మంచిగా ఉండే కారు కావాలి అని. ఇది చూడడానికి చాలా బాగుంది. ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ చాలా బాగుంది చూడడానికి. ముందున్న జనరేషనే బాగుంది. ఇది ఇంకా బాగుందన్నమాట. ఇప్పుడున్న ఈ సెగ్మెంట్లో యూనో సెడాన్స్‌లో మంచి గుడ్ లుకింగ్ కారు, చాలా అందంగా ఉండే కారు ఏదంటే హోండా అమేజ్. వాళ్ళ చూసే ఆ డిజైన్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ చాలా బాగుంది. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు వేరే సెడాన్స్‌లో కూర్చుంటే బోనెట్ అస్సలు కనిపియదు కదా! దీంట్లో మీకు కాస్త పైకి కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సీటింగ్ పొజిషన్ చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళది ఇంజను. హోండా గురించి చెప్పాలంటే ఫస్ట్ చెప్పాల్సింది ది మోస్ట్ రిలయబుల్ అండ్ డ్యూరబుల్ బ్రాండ్ అనమాట ఇది. చాలా బాగుంటాయి. చాలా రిలయబుల్‌గా ఉంటాయి ఇంజన్స్. చాలా డ్యూరబుల్‌గా ఉంటాయి. మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. బ్రేక్ డౌన్స్ అవ్వడం, సమస్యలు రావడం అలాంటివి ఏమి వద్దు. నాకు మంచి కార్ కావాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ కావాలి నాకు. అది సమస్యలు లేకుండా ఎప్పుడో షెడ్యూల్ వచ్చినప్పుడు అది నేను వెళ్ళి సర్వీస్ చేయించుకొచ్చుకుంటాను. తర్వాత ఐ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ద కార్ అంటే కనుక మీకు ఇది చాలా బాగుంటుందన్నమాట. సో, లుక్స్ చాలా బాగుంది. ఇంజన్ అయితే సూపర్‌గా ఉందన్నమాట. మీకు ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నింటికన్నా మంచి ఆటోమేటిక్ దీంట్లోనే ఉంది. వాటిలో అంతా ఏఎంటీ వస్తుందన్నమాట. కానీ దీంట్లో సీవీటీ వస్తది. సీవీటీ అంటే చాలా బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషను. ఏంటి డిఫరెన్స్ అంటే మీకు ఏజీఎస్, ఏఎంటీ అంటాం కదా! దాంట్లో గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు తెలుస్తది. యూ కెన్ ఫీల్ ఇట్. అంతేకాదు గేర్ షిఫ్ట్ అయినప్పుడు ఇలా హెడ్ నాట్స్, బాడీ మూవ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. మీరు కొద్దిసేపు ట్రావెల్ జర్నీ చేయంగా ఏమైతదంటే ఇలా మూవ్‌మెంట్స్ వచ్చి మీకు తెలియకుండానే బాడీలో కాస్త అనీజీనెస్, ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూనో హెడ్ నోడింగ్ కావడం, బాడీలో ఇలా మూవ్‌మెంట్స్ రావడం. అది ప్లెజెంట్‌గా ఉండదు మీకు ఎక్స్‌పీరియన్స్. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. అది సిటీకైనా, హైవేకైనా అంటే గనక అమేజ్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది. సేఫ్టీ రేటింగ్ కూడా 5 స్టార్ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు చెప్పిన వాటిలో అన్ని కార్లకి ఇదే బెస్ట్. సేఫ్టీ 5 స్టార్ ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. ద మోస్ట్ రిలయబుల్ అండ్ డ్యూరబుల్ అండ్ దెన్ సుపీరియర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో, మీకు అన్నీ బెస్ట్ కావాలంటే అమేజ్‌ని చూస్ చేసుకోండి. ఇప్పుడు నెగెటివ్స్ స్టార్ట్ చేద్దాం. నెగెటివ్స్ అంటే టాటా టిగోర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెగెటివ్ ఏంటంటే దీంట్లో ఇంజిన్ అనమాట. నేను చెప్పాను కదా 3 సిలిండర్స్ అనేసి. 3 సిలిండర్స్ అంటే ఏమైతది, కాస్త వైబ్రేషన్స్, నాయిస్ ఉంటుందన్నమాట. అది యూ కెన్ ఫీల్ ఇట్. కొద్దిమందికి నచ్చదు. నాకు ఈ వైబ్రేషన్స్, ఈ సౌండ్ ఉండకూడదు. నాకు స్మూత్‌గా ఉండాలి లోపల అంటే గనక మీరు ఆల్టర్‌నేటివ్ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ నాకు ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్, ఆఫ్టర్ సేల్ సర్వీసు, ఇది రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఇష్యూస్ నాకేం ఉండకూడదు అంటే కనుక యూ కెన్ లుక్ అట్ ది ఆల్టర్నేటివ్. నెక్స్ట్ కార్ హుండాయ్ ఆరా ఉంది కదా! దీంట్లో నెగెటివ్ ఏంటంటే సేఫ్టీ. మీకు సేఫ్టీ అంతగా సేఫ్టీ ఉండదు దీంట్లో. అట్ ద సేమ్ టైమ్ లుక్ కూడా అన్ని కార్లతో కంపేర్ చేస్తే లుక్ ఇది కాస్త తక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్స్టీరియర్. కొద్దిమందికి నచ్చదు ఇది. మిగతా కార్లు చూడడానికి బాగుంటాయి కానీ లుక్ వైజ్ ఎక్స్టీరియర్గా చాలామందికి ఇది
ఎందుకో ప్రిఫర్ చేయరనమాట. సేఫ్టీ అండ్ దెన్ లుక్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ బాగున్నాయి దాంట్లో. దీంట్లో కూడా ఏజీఎస్ఏ వస్తుందనమాట, ఏఎంటీ. నెక్స్ట్ మన సుజుకి డిజైర్ వరకు వస్తే చాలా ప్లస్ పాయింట్స్ చెప్పాను కదా. మైనస్ ఏంటంటే, ఫస్ట్ మైనస్ పాయింట్, దీంట్లో కూడా సేమ్ లైక్ టిగోర్ అనమాట. దీంట్లో కూడా 3 సిలిండర్స్ ఉన్నాయి. ముందైతే డిజైర్లో 4 సిలిండర్స్ వచ్చేవి. అప్పుడు చాలా స్మూత్గా ఉండేది అనమాట, చాలా పవర్ ఉండేది, స్మూత్గా ఉండేది. మనకి ఎప్పుడు కావాల్సిన ఎక్సలేటర్ ఇస్తానే పికప్ వచ్చేసేది అనమాట. కానీ ఇప్పుడు ఒక సిలిండర్ తగ్గితే వైబ్రేషన్స్ కాస్త సౌండ్ కాస్త పెరుగుతుంది, పవర్ కాస్త తగ్గుతుంది అనమాట, మైలేజ్ పెరుగుతుంది. ఓకే, దీంట్లో మైలేజ్ చాలా ఉంది, పవర్ తగ్గింది, వైబ్రేషన్స్ ఇవి కాస్త పెరిగాయి అనమాట. అది కాస్త గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము అమేజ్ వరకు వస్తే దీంట్లో మైనస్ పాయింట్స్ అయితే నాకేం కనిపించలేదు. కానీ ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మీరు కంపేర్ చేసుకోవడానికి చెబుతాను. మైనస్ పాయింట్ అంటే, మీరు సుజుకి అంతా మైలేజ్ దీంట్లో రాదనమాట, అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. సుజుకి మనం ఎప్పుడు తెలుసు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు డిజైర్లో కూడా మైలేజ్ పెంచడానికి వాళ్ళు ఏం చేశారంటే 4 సిలిండర్స్ ఉన్నదాన్ని 3 సిలిండర్స్ చేశారు. అని మనకి అమేజ్లో ఏంటి, 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో మీకు మంచి ఇంజిన్ ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది, పవర్ బాగుంది, పైగా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మంచి సీవీటీ ఉందన్నమాట. ప్లస్ పాయింట్స్ అన్నీ ఎక్కువ మనకి అమేజ్ వైపే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం, తర్వాత కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు టాటా టిగోర్ ప్రైస్ చూద్దాం ఎంత ఉందంటే, పెట్రోల్ ఆటోమేటిక్ 6,73,000 ఉంది. అదేవిధంగా మీకు సిఎన్జిలో ఆటోమేటిక్ దొరుకుతుందన్నాను కదా, అది 8,19,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆరా చూస్తే కనుక పెట్రోల్ ఆటోమేటిక్ వచ్చేసి 7,39,000 ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిజైర్ ఆటోమేటిక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,62,100 ఉంది. అదే మనము హోండా అమేజ్ చూసామంటే 8,62,090 రూపీస్ ఉందన్నమాట. సో దీనికైతే నాకు తెలిసి మంచి వర్త్ ఉంది ఈ మనీ, అమేజ్కి అయితే మాత్రం. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఒకరు ఏమంటే మంచి బిల్డ్ క్వాలిటీ కావాలి, నాకు టాటా కావాలి అంటారు. కొద్దిమంది నాకు లోపల ఇంటీరియర్ బాగుండాలి, మంచి ఇంజన్ కావాలి అంటారు. సో మీకు హుండాయ్ బాగుంటుంది. ఇంకొద్దిమంది సుజుకి ఫ్యాన్స్ ఉంటారనమాట, నాకు సుజుకి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ మారుతి సుజుకి వాడుతున్నాను కాబట్టి నాకు అదే కావాలంటే మీరు అది చూస్ చేసుకోండి. ఇంకొద్దిమంది హోండాకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాకుండా అది చాలా డ్యూరబుల్, రిలయబుల్ అని కూడా చెప్పాను కదా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను చెప్పినట్టు మంచి సీవీటీ ఉంది, మంచి ఇంజన్ ఉంది. దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.